గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఫ్యూ డేస్ అయిపోయింది అనుకుంటాను. 4-5 రోజులు అయింది. 4-5 రోజులు అయింది. చాలామంది లైఫ్లో ఉండేటువంటి ఒక్కొక్క కామన్ పాయింట్ని మనం మాట్లాడుకుందాం. అంటే భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదా ఇద్దరు పార్ట్నర్స్ మధ్య కానివ్వండి, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి. ఫ్రెండ్స్ అంటే అది బిహేవియర్ని బట్టి ఉంటుంది. సరే, దాన్ని పక్కన పెడదాము. ఏ రిలేషన్షిప్ అయినా సరే కామన్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే భార్యాభర్తల మధ్య ముఖ్యంగా అట్రాక్షన్ అనేది ఫ్యూ డేసే ఉంటుంది. దాని తర్వాత ఫైర్ ఉండదు. తెలియకుండానే నెగ్లిజెన్సీ ఉంటుంది. పార్ట్నర్కి ఇంకో పార్ట్నర్ మధ్య, భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద అట్రాక్షన్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇది నాకు తెలిసి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎందుకు అని అంటే ఇవాళ ప్రతి ఒక్కరూ దాన్ని ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో గుట్టు బయట పెట్టరు, కానీ ప్రతి ఒక్కరూ దీన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ ఇందులో రిలేషన్షిప్ బాగానే ఉంటుంది కొంతమందికి, కానీ ఆ ఫైర్ ఎక్కడో కనిపించదు. ఆ చిన్న పవర్ ఉంటుంది చూసారా, అది ఎక్కడో కనిపించకుండా ఉంటుంది అనమాట. అది ఎక్కువ రోజులు నిలబడాలి అని అంటే హ్యూమన్ రిలేషన్, ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉంటే బాగుండే అవకాశం ఉంటుందంటారు? వండర్ఫుల్. భార్యాభర్తలైనా ఆర్ ఎనీ రిలేషన్షిప్, ఆ ఫైర్ స్టార్టింగ్లో ఉన్న ఫైర్ తర్వాత ఉండదు. ఎందుకు పోతుంది, ఏం చేస్తే ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఫైర్ అన్నారు కాబట్టి అవును, అగ్గి పెట్టుంది. ఓకే, నార్మల్గా అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుగుతుంది కదండి. అవును, రైట్. చాలా మీరు అన్నట్టు రిలేషన్షిప్ స్టార్టింగ్లో వెలిగించగానే అద్భుతమైన ఫైర్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చినట్టే ఉంటుంది. అలా ఇట్లా అనగానే అసలు అదేదైనా అట్రాక్షన్ అంటారా, ఏదైనా. అయితే ఇప్పుడు ఈ అగ్గిపుల్లల్ని తీసుకొని నేను ఈ నీళ్ళల్లో పడేస్తున్నా. ఓకే, ఈ నీళ్ళల్లో తడిసిన అగ్గిపుల్లలు ఏమండి తీస్తే వీటితో వెలిగిస్తే వెలుగుతుందా? వెలగదు. ఆ ఫైర్ ఉంటుందా? రిలేషన్షిప్లో ఏదో ఈ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో పడిపోవటం వల్ల ఆ ఫైర్ అనేది పోతుంది. ఈ అగ్గిపుల్లతో ఎంత ప్రయత్నించినా నానిపోయింది కదండి, ఎంత ప్రయత్నించినా రాదు. అయితే నా దగ్గర కొన్ని స్పెషల్ అగ్గిపుల్లలు ఉన్నాయి. ఓకే, నా ఈ అగ్గిపుల్లల్ని నేను నీళ్ళల్లో పడేస్తున్నా. ఓకే, నీళ్ళల్లో నాన్నే కదా, అవును, సేమ్ ఇందాకట్లాగే. ఈ అగ్గిపుల్లల్ని తీసి ఒకసారి తుడిచి, ఓకే అండి, వెలిగిస్తే స్టిల్ ఇట్ హ్యాస్ ఫైర్. హౌ సార్? ఎలా? నార్మల్గా అయితే అగ్గిపుల్లలు తడిపితే పనిచేయవు కదండి, వెంటనే పనిచేయవు. ఈ అగ్గిపుల్లలు పనిచేయటానికి గల కారణం ఏంటంటే ఈ బ్లాక్ది ఏదైతే ఉందో దీనికి ఒక కోటింగ్ ఇచ్చామండి. దీనికైతే నేను ఇచ్చింది ఏంటంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని పూసాం. ఓకే, దాన్ని పూసి డ్రై అయ్యేంత వరకు కాసేపు ఎండబెట్టి అవి నీళ్ళల్లో ఎంతసేపు ఉంచినా తీసి తుడిచేస్తే వాటర్ ప్రూఫ్. బేసిక్గా ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ అంటిస్తే వాటర్ ప్రూఫ్ అగ్గిపుల్ల అయిపోయింది. నా క్వశ్చన్ ఏంటంటే రిలేషన్షిప్లో ఫైర్ పోకుండా ఉండాలి అంటే ఒక ప్రూఫ్, ఇది వాటర్ ప్రూఫ్ ఎలా ఉందో ఒక లేయర్ ఆ రిలేషన్షిప్కి ఉండాలి. ఫస్ట్ అసలు ఆ ఫైర్ని చల్లార్చే వాటర్ ఏంటి అని మాట్లాడుకుంటే ఇక్కడ మెత్తబడిపోయింది కదండి అగ్గిపుల్ల, చప్పగా అయిపోతుంది రిలేషన్షిప్. ఫస్ట్ థింగ్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది, బ్లేమ్ గేమ్. అవును, యూజువల్గా రిలేషన్షిప్లో ఆ ఫైర్ తగ్గిపోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉండదా? ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్న ఇష్టం ఎండింగ్ వరకు ఉంటుంది. కానీ మీరు అన్నారే ఆ ఫైర్ బలహీన పడతా వస్తా, ఆ ఫైర్ ఎందుకు పోతుందంటే ఫస్ట్ రీజన్ బ్లేమ్ గేమ్. ఎస్, నా తప్పు కాదు, నీదే తప్పు. అవును, నువ్వు చేయబట్టే ఇట్లా అయిపోతుంది. బ్లేమ్ ఎంత ఎక్కువ ఉంటే ఫ్లేమ్ అంత తగ్గిపోతుంది. ట్రూ, కరెక్టే చెప్పారు. రిలేషన్షిప్లో చాలామంది అనుకునేది ఏంటంటే ఫస్ట్ 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాం,
సో నా హస్బెండ్ అంటే ఏంటో నాకు అర్థమైంది, లేదా నా భార్య అంటే ఏంటో నాకు అర్థమైంది, నా దృష్టిలో అర్థం కాలేదు. గొడవలు అవుతున్నాయి అంటే కారణం ఏంటి? అర్థమైతే గొడవలు అయితే కావు. మనం అనుకునేది ఏంటంటే కొంచెం స్పెండ్ టైం చేస్తే మనిషి అర్థమైపోతాడు, జీవితాంతం స్పెండ్ చేసిన మనిషి అర్థం కాడు. ఓపెన్ ఫ్యాక్ట్ అండి, ఓపెన్ జెండర్ ఏదైనా కానీ. ఎందుకంటే మన మన ఆలోచనలు, మన గోల్స్, మన మెంటల్ మ్యాప్స్ రోజు రోజుకి, మన ప్రయారిటీస్ రోజు రోజుకి మారుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో ఆ ఫైర్ని పోగొట్టే వాటర్ ఏంటయ్యా అంటే ఫస్ట్ బ్లేమ్ గేమ్ అండి. రైట్? బ్లేమ్ ఎందుకు చేస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకు చేయాల్సి వస్తుందంటే నా తప్పు అంగీకరించడానికి నేను రెడీగా లేను, తప్పు జరగలేదు అని నేను అనట్లా. రైట్? ఈ వాటర్ రిలేషన్షిప్లో ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటూనే ఉంటాయి. నా క్వశ్చన్ ఏంటంటే బ్లేమ్ గేమ్లో జరిగే నష్టం ఏంటంటే రిజల్ట్ గురించి ఎవరు ఆలోచించట్లా. అవును, ఓకే ఇది జరిగింది, వాట్ నెక్స్ట్ తెలీదు, బ్లేమ్ అయిపోవాలి అంతే. అంతే, నీదే తప్పు, ఓకే బాబా నాదే తప్పు, నెక్స్ట్ ఏంటి తెలీదు. అసలు దాని మీద ఫోకస్ లేదు. ఎవరు గడిగా దాన్ని కన్క్లూడ్ చేద్దామని కూడా అనుకుంటాం లేదు. ఆ కామాలు పెడుతూనే ఉంటారు. కామాలు కామ్గా ఉండిపోటాలు స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. మంచి రైమింగ్, కామాలు ఉండిపోటాలు. రిలేషన్షిప్పే కోమా. ట్రూ సార్, నిజంగానే కదా. అయితే ఈ అగ్గిపుల్ల ఎలా అయితే వాటర్ ప్రూఫ్ అయ్యిందో, ఎవరికడిగా రిలేషన్షిప్లో ఎన్ని గొడవలున్నా, ఎన్ని తగాదాలున్నా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా స్టిల్ ఆ ఫైర్ ఉండాలంటే కావాల్సిన నంబర్ 1 ఫ్యాక్టర్ ఎంపతి. వినటానికి చాలా చిన్న పదం, రోజుకు 100 సార్లు విన్న పదం. కానీ ఎంపతి ఎవరి రిలేషన్షిప్లో అయితే ఉంటుందో ఆ రిలేషన్షిప్లో ఇటువంటి వాటర్స్ ఎన్నొచ్చినా వాళ్ళ మధ్య ఫైర్ ఎప్పటికీ పోదండి, ఎప్పటికీ పోదు. ఎంపతి అంటే ఏదో కరుణ, జాలి, నేను దాని గురించి మాట్లాడలా. ఎంపతి ఎప్పుడు వస్తుందంటే నేను అవతల వాళ్ళని తెలుసుకున్నప్పుడు కాదండి, అవతల వాళ్ళని కొద్దో గొప్ప అర్థం చేసుకున్నప్పుడు. నేను అర్థం చేసుకుంటున్నా కానీ నా దృష్టిలో నేను అర్థం చేసుకుంటున్నా. అవును. నా రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అకార్డింగ్ టు వాట్ వీ థింక్ అండి. అవును, దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు నా దగ్గరికి ఒక గులాబ్ జామున్ తిందామని వచ్చారు. నేను స్వీట్ షాప్, ఓకే, నా దగ్గర స్వీట్ షాప్ ఉంది. మీరు నా దగ్గర ఏం తినడానికి వచ్చారు? గులాబ్ జామున్ మీ ఎక్స్పెక్టేషన్ అది. నేను ప్రపంచంలోనే అత్యద్భుతమైన, అత్యంత రుచికరమైన రసగుల్లా మీకు ఇస్తా, తీసుకుంటారా? గులాబ్ జామున్. నా దృష్టిలో నేనేమనుకుంటున్నా, అరే ఆయన స్వీట్ అడిగాడు సో నేను స్వీట్ ఇస్తున్నా. అది కూడా ఏంటి, నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత రుచికరమైంది. అబ్బా నా పార్ట్నర్కి నేను ఎంత ఇస్తున్నా, నా పార్ట్నర్ అర్థం చేసుకోడు. అరే ఆయన కావాల్సిన గులాబ్ జామ్ రసగుల్లా కాదు. అక్కడే డిఫరెన్స్ వస్తుంది. మీరు వచ్చి స్వీట్ కావాలన్నారు, నేనేమంటాను, నేను మిమ్మల్ని నువ్వు స్వీట్ అడిగావుగా నేను ఇస్తున్నా. కాదు నేను అడిగింది లే, ప్రాబబ్లీ మీరుకేం కావాలో ప్రాబబ్లీ చెప్పాలా. మీరు చెప్పిన నాకు అర్థమైందే నేను అర్థం చేసుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వాలి. అండర్స్టాండింగ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే అండర్స్టాండింగ్ అంటే మనకు తెలిసిన బయట లేయర్ అండర్స్టాండింగ్ కాదండి. ప్రతి మనిషికి 6 ఇమోషనల్ అవసరాలు ఉంటాయి. 6 ఇమోషనల్ అవసరాలు. ఈ 6 ఏంటో తెలిసినయ్యా మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. రిలేషన్షిప్లో ఇది చాలా చాలా మ్యాటర్ అండి. మీ అవసరాలేంటి నాకు తెలిసినయ్యా, మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీ సైకాలజీ అంతా, జాతక చక్రం ఉంటుంది కదా, అలా ఇది మైండ్ చక్రం అండి. మీ అవసరాలేంటి, ఆ 6లో మీవేవి ఎక్కువ ఉన్నాయి, నావేవి ఎక్కువ ఉన్నాయి, రెండు ఒకసారి గనక మనం మ్యాప్ చేసి చూస్తే ఆ రిలేషన్షిప్ విల్ బి హైలీ ఎఫెక్టివ్. ఎప్పటికీ ఆ స్పార్క్ పోదు. ఈ ఫైర్ పోతోంది, ఫైర్ పోకుండా ఎన్ని ఛాలెంజెస్ లేని రిలేషన్షిప్ ఉండదు, తగాదాలు లేని రిలేషన్షిప్ ఉండదు, గొడవలు లేని రిలేషన్షిప్ ఉండదు. ఎక్కడో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, నేను కాదనట్లు, ఎవ్రీడే ఉంటుంది. ఉంటుంది.
చిన్న చిన్న అంటే సాల్వ్ చేసుకుని బయట పడిపోతారు కొంతమంది. అబ్సల్యూట్లీ. కొంతమంది ఏంటంటే వర్క్ బిజీలో ఉండటం వల్ల తెలియకుండానే ఆ స్పార్క్ ఫైర్ తగ్గిపోతూ వస్తుంది, తెలియకుండా నీళ్ళు ఎంటర్ అవుతున్నాయి, వేరే నీళ్ళు కూడా ఎంటర్ అవుతాయి అందులో. బయట నుంచి కూడా నీళ్ళు వస్తాయి. సో టు కంక్లూడ్ దిస్ వీడియో, ఇందాక చూపించినట్లు ఆ ఫైర్ని పోగొట్టే నెంబర్ 1 కల్ప్రిట్ ఏంటయ్యా అంటే బ్లేమ్ గేమ్. ఎస్, రైట్, బ్లేమ్ గేమ్. నెంబర్ 2, అది పోకుండా ఉండాలి, ఎంత జరిగినా రిలేషన్షిప్ బాగుండాలి అంటే నెంబర్ 1 టూల్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటి, అది ఎట్లా వస్తుంది, చాలా పెద్ద టాపిక్ అండి అది. వి విల్ మేక్ మోర్ వీడియోస్, బట్ ఈ వీడియోలో టు క్రియేట్ అవేర్నెస్ అండి. ఎస్, ఎంపతి కావాలంటే నాకు తెలిసినట్టు అవతల వాడిని అర్థం చేసుకోవటం కాదు, ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఎంపతి అనేది క్రియేట్ అవుతుంది. ఎంపతి గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఏమంటారంటే అవతల వాళ్ళ షూలో మనం కాళ్ళు పెట్టాలి, ఎస్, అప్పుడు అవతల వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మనకు అర్థమవుతుంది, ఆ పెయిన్ అప్పుడే తెలుస్తుంది. ఆ పెయిన్ అప్పుడే తెలుస్తుంది. అందరూ కాళ్ళు పెడుతున్నారు, కానీ గుర్తించాల్సింది ఏంటంటే మీ షూలో నేను కాలు పెట్టాలంటే ఫస్ట్ నేను వేసుకున్న షూ ఇప్పేయాలి, అంతే. ఆ లేయర్ని తీసేయాలి. అబ్సల్యూట్లీ, ఆ లేయర్ని తీసేయాలి. అవును, రైట్. అది ఎప్పుడు జరుగుతుందయా అంటే ఈ 6 అవసరాలు ఎప్పుడైతే తెలుస్తాయో, దీని ఇమోషనల్ నీడ్స్ అంటామండి. వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా, భార్యాభర్తే కాదు, ఏ రిలేషన్షిప్నైనా మీరు అత్యద్భుతంగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ స్పార్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఇది కనుక తెలిస్తే. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, స్పార్క్ పోగొట్టేదైతే బ్లేమ్ గేమ్, చాలా ఉన్నాయి, బట్ ఈ వీడియోలో నేను ఒక బ్లేమ్ గేమ్ తీసుకున్నా. స్పార్క్ను పోగొట్టేదైతే బ్లేమ్ గేమ్, పోకుండా ఉండాలి అంటే కావాల్సిన క్వాలిటీ ఎంపతి. ఎంపతి ఎప్పుడు వస్తుందయా అంటే అర్థం చేసుకున్నప్పుడే వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే నాకు తెలిసిన రీతిలో అర్థం చేసుకోవటం కాదు, యాజ్ ఇట్ ఈస్గా అర్థం కావటం. ఎస్, యూర్ గెటింగ్ మై పాయింట్. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. ఎందుకంటే చాలా మంది కూడా రిలేషన్షిప్స్ సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, బట్ అది ఎంత గొప్పది అనేది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది.